హలో గైస్, మెగా పోస్టర్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ ఇట్టుకొట్టి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అయితే ఈ ఏడాది భారీ అంచనా మధ్య విడుదలైన గేమ్ చేంజర్ సినిమా అయితే అభిమానులను నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ కెరీర్లోనే ఈ సినిమా అతిపెద్ద ఫ్లాప్గా నిలిచింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఎఫ్ఎం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా అయితే చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేశారు. ఈ సినిమాకి పెద్ద అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసింది చిత్ర బృందం. టైటిల్ పోస్టర్లో రామ్ చరణ్ ఊర మాస్ యాంగిల్లో కనిపించాడు. బీడు కలుస్తూ దర్శనం ఇచ్చాడు. రామ్ చరణ్ మాస్ లుక్లో కనిపించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలో ఉంటే మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆస్తులు కూడా గట్టిగానే వెనకేసుకున్నాడు. రామ్ చరణ్ ఒక్కొక్క సినిమాకి 70 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం అయితే ఉంది. రామ్ చరణ్ ఒక్కొక్క ప్రకటనకి 2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తుంది. కొన్నిదల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు రామ్ చరణ్. ఇకపోతే రామ్ చరణ్ దగ్గర ట్రూజెట్ అనే ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థ కూడా ఉంది. అంతేకాకుండా రామ్ చరణ్ దగ్గర మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్, ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్లోని జూబిలీస్లో రామ్ చరణ్కి ఒక పెద్ద బంగ్లా ఉంది. దీని విలువ 40 నుంచి 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రామ్ చరణ్ మొత్తం ఆస్తి విలువ 1370 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. You want to please like and subscribe my channel. Thank you for watching.